హలో సార్. కాస్టింగ్ కాల్ ఉంది అంటే వస్తాను, ఆడిషన్ చేస్తాను. సినిమాలు ఏమో అవకాశం ఇస్తామని చెప్పారు. సో అడ్వర్టైజ్మెంట్ విని నేను వస్తాను మీ దగ్గరికి. మీ దగ్గర మూవీస్ ఆడిషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? చాలా జరుగుతున్నాయి మా దగ్గర. చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ అయిండ్రు, సీనియర్లు అయిండ్రు, హీరోలు కూడా అయిండ్రు. కానీ మీరు ఇంత అనుభవం ఉంది మీకు. సో బీ ఆనెస్ట్, అంటే ఇంత ముందు అంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ బ్రో అంటే తెలుసు సార్, ఇక్కడే పరిచయం అండి హైదరాబాద్ లో. సో అదే సార్, ఇప్పుడు ఆడిషన్స్ ఉన్నాయంటే అరే అవకాశం ఉంటే ఫ్యామిలీ ఇవ్వడానికి జూనియర్ ఆర్టిస్ట్ మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ దాన్ని బట్టి యాక్టింగ్ బట్టి అప్పుడు మీకు ఏదో అవకాశం ఉంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేయగలరు. ఓకే సార్, అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కాకుండా ఇంకేమైనా లీడ్ రోల్స్ సడన్గా రావు కదా, ఎందుకంటే ముందు జూనియర్ ఆర్టిస్ట్ మీకు చూసేది మీ యాక్టింగ్ ఎలా మూమెంట్స్ ఉన్నాయి, ఏ రకంగా చేయగలుగుతుంది. సడన్గా మీరు పెట్టి వాళ్ళు మామూలు రోడ్డు చూడంగా మనం చేయలేరు, మామూలు ముందు రాలేదు. ఎందుకంటే ఎట్లా సెలెక్ట్ చేసిన మీరు ఏంటంటే మేము జూనియర్ ఆర్టిస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని బట్టి స్టెప్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే మరి బ్యాక్గ్రౌండ్ లో ఉంటా కనబడ కదా సార్. నిలబడతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా హాల్ అనేది కనిపిస్తారు. వాళ్ళు ఫస్ట్ చూసేది వాళ్ళు సినిమా హాల్ కానీ, సినిమా వాళ్ళు కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ముందు బ్యాక్గ్రౌండ్ వాళ్ళే చూస్తారు ఏం చేస్తున్నారు ఎంత. మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే దీనిలో జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేము బలవంతంగా, మా దగ్గర చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. అట్లా మేము కొత్త యూత్ ని మేము ప్రపోజ్ చేస్తాం ఎక్కువ. నేను కూడా అందుకే వచ్చిన, అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాను. ఎందుకంటే మాకు కావాల్సిన కొత్త వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకొస్తేనే సీనియర్లు అయ్యి చేసిందని డబ్బులిస్తారా? చేసిన దానికంటే జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఏముండవు. ఎందుకంటే వాళ్ళు ముందు సెలెక్ట్ కావాలి కదా, వాళ్ళు సెలెక్ట్ అవుతుంటే దాన్ని బట్టి ఆ రోజు బట్టి ఆ యాక్షన్ బట్టి అమౌంట్ పేమెంట్ ఉంటుంది. మనకు కూడా డబ్బులు ఇంపార్టెంట్ కదా. నేను డబ్బులు ఇంపార్టెంట్ బ్రో, కానీ ఫస్ట్ ఛాన్స్ అని రావాలి కదా. ఏదో ఒక ఛాన్స్ వస్తే తర్వాత అంటే ఇప్పుడు ఓకే సార్. కాకపోతే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే నాకు ఒక డౌట్ సార్, క్లారిటీ కానీ. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అంటే మరి అసలు జూనియర్ ఆర్టిస్ట్ యాక్టింగ్ ఉంటుంది అసలు. యాక్టింగ్ స్టార్టింగ్ అయ్యేదే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి. యాక్టింగ్ అనేది స్టార్టింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ సెలెక్షన్ బట్టి, వాళ్ళు దాన్ని బట్టి ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత అక్కడ అప్పుడు మూమెంట్కి వచ్చిన తర్వాత నువ్వు యాక్షన్కి వచ్చేదానికి అప్పుడు దాని గురించి అప్పుడు ఆలోచిస్తావు. అందుకే మీరు ఏదైనా మూవీ కాస్టింగ్ చేశారా? నేను చాలా చేసిన. నా దగ్గర చాలా వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు అయ్యిండ్రు, హీరోలు అయ్యిండ్రు, వాళ్ళకి చాలా ఉన్నాయి. మా దగ్గర కూడా 2-3 మూవీస్ చేశాను, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేము ఎక్కువ బయట కనపడము, ఎక్కువ మేము సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. అదే కాస్టింగ్ కదా, మేము సినిమాలు ఎక్కువ ఎవరికి బయట కనపడమన్నారు, మేము నీకు సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. సరే ఎట్లైనా చూడండి మరి ఏదైనా అవకాశం. ఎందుకంటే ముందు అవకాశం కావాలంటే మీరు జూనియర్ చేయాలి, చేసిన తర్వాత కొన్ని రోజులు కష్టపడ్డ తర్వాత అప్పుడు మేము అవకాశం ఇవ్వగలుగుతాం. డైరెక్ట్ మీకు, ఎందుకంటే మీకు అనుభవం ఉంటుంది అనుకో, దాన్ని బట్టి మేము ఈ యాక్షన్ పోకుంటాం. అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇస్తాము, ఆ తర్వాత మీరు చేసిన తర్వాత అప్పుడు మేము సెలెక్ట్ చేస్తాం. ఓకే సరే మామ, ఏం ఎక్కట్లేదు నాకు, నేను కలుస్తాను. ట్రై చేయరా ఏదైనా ఉంటే. సరే బాబాయ్, నీకెట్లా ఉంది ఇంట్రెస్ట్? ఇప్పుడు నాకైతే ఎలానా హీరో కావాలని ఉంది, కానీ హీరో కావాలంటే డైరెక్ట్ ఇంకోటి హీరో ఇవ్వలేదు. ఎందుకంటే మీ ఫ్రెండ్ మాట్లాడుకొని నువ్వు పోయినానుకో నీ అవకాశాలు కూడా ఒకటి. ఎందుకంటే నువ్వు చేస్తుంటే నీకు అవకాశాలు రావాలనుకుంటే ఎందుకంటే మా దగ్గర చాలా మంది జూనియర్, మేము ఎవరిని పట్టించుకో, ఎందుకంటే యూత్ ని ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ మీరు బాగా చేస్తుంటేనే మాకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. సరే, మీ క్యాస్ట్ ఏంటి? అంటే సార్ ఇది క్యాస్ట్ ఎందుకు, నేను ముస్లిం సార్. నేను ముస్లిమ్స్ కూడా మా దగ్గర జూనియర్స్ చాలా ఉన్నారు. ఓకే, చాలా మంది గుర్తించాము. నీకు ఎందుకంటే వస్తుంటుంది, నీకు కూడా పరిచయం అవుతుంటుంది. ఎందుకంటే మాకు అందరినీ క్యాస్ట్ ఏంటంటే అడిగింది ఏంటంటే ఫీలింగ్ గురించి అంటలేదు. ఏంటంటే చాలా మంది ఎంకరేజ్ అవుతారు అట్లా చెప్పేది. నీకు ఫస్ట్ నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీ ఫ్రెండ్ మాట పట్టుకుని నువ్వు బయటకు వెళ్ళావు అనుకో, నువ్వు వాళ్ళతో పాటు లేదు సార్. నాకు నేను ఈ హైదరాబాద్ కి అంత దూరం నుంచి విలేజ్ నుంచి వస్తున్నా.
ప్రతి ఇక్కడ ఏదో ఒక్కరు ఒకటి వచ్చేది చేయాలి. విలేజ్ నుంచే, సిటీ నుంచి ఒకటి బయట రారు. విలేజ్ నుంచి వచ్చేది ప్రస్తుతానికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే వచ్చే వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ జిమ్నాస్టిక్ చేయండి, మీకు అప్పుడు అవకాశం దొరికింది అనుకో హీరో కావచ్చు. మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది, మీ చేతిలో ఉంటుంది. నేను చెప్తే కాదు అది. మీరు సెలెక్ట్ అయింది అనుకో అప్పుడు మీకు దాన్ని బట్టి మీకు చేయగలుగుతాం. సో Starting- సార్ ఇంకేమైనా అదే ఆడిషన్ ఎప్పుడు మీరు ఏమైనా చెప్తే డేట్ ఆ రోజు దాని వచ్చేస్తాను. గురించి మేము ఆలోచించిన సార్ వాళ్ళని అడిగి మేము మా ప్రొడ్యూసర్ వాళ్ళని అడిగి మేము అప్పుడు మీకు చెప్పగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.